సో డిస్ప్లే ఆపరేషన్. ఓకే, సో ఈ డిస్ప్లే ఆపరేషన్ అనేది ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయదు, ఎలిమెంట్ ని డిలీట్ కూడా చేయదు. జస్ట్ స్టాక్ ఎట్లా ఉంది, స్టాక్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవి మనకి డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తాం. అంటే యూ కెనాట్ బి మోడిఫై ద స్టాక్. స్టాక్ ని మనం మోడిఫై చేయట్లేదు, జస్ట్ ఏం చేస్తున్నామంటే స్టాక్ లోని ఎలిమెంట్ ని డిస్ప్లే చేస్తున్నాం అంతే. ఓకేనా? సో ఎప్పుడైనా సరే డిస్ప్లే చేయాలి, ఫస్ట్ స్టాక్ అనేది ఎంటీ అయి ఉండకూడదు. ఎంటీ స్టాక్ ఎంటీలో ఉంది అంటే అర్థం ఏంటి? ఎలిమెంట్స్ లేనట్టే కదా. కాబట్టి స్టాక్ ఎంటీ లేకపోతేనే డిస్ప్లే చేయగలం, స్టాక్ ఎంటీలో ఉంటే డిస్ప్లే చేయలేం. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి? టు చెక్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. అంటే టాప్ ఇంకా స్టిల్ -1 లో ఉంటే దట్ స్టాక్ ఈజ్ ఎంటీ. స్టెప్ 2 లో ఏం చెప్తున్నాం? ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ, స్టాక్ అనేది ఎంటీ అయ్యి ఉండుంటే దెన్ డిస్ప్లే స్టాక్ ఈజ్ ఎంటీ అండ్ టెర్మినేట్ ద ఫంక్షన్. స్టాక్ ఎంటీగా ఉంది అని డిస్ప్లే చేసి బయటకు వచ్చేస్తాం. ఇన్ కేస్ స్టాక్ ఎంటీగా లేదు, స్టాక్ అనేది ఎంటీగా లేదు అంటే దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. అప్పుడు మనం ఏం చెయ్యాలి? టాప్ ని, నాకు ఒక చిన్న డౌట్, నేను స్టాక్ ని డిస్ప్లే చేయాలి అంటే టాప్ ని రెఫర్ చేస్తూ డిస్ప్లే చేయొచ్చా? టాప్ ని రిఫర్ చేస్తూ డిస్ప్లే చేయొచ్చా? చేయకూడదా? నేను అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదా? ఇప్పుడు టాప్ లో ఉన్న ఎలిమెంట్ ని డిస్ప్లే చేశాను, మళ్ళీ టాప్ మైనస్ చేయొచ్చా చేయకూడదా? టాప్ మైనస్ చేయొచ్చా చేయకూడదా? మరి మీరు ఇక్కడ ఎస్ అని చెప్తున్నారు, టాప్ మైనస్ చేసాము అంటే అర్థం ఏంటమ్మా? పాప్ అయిపోయినట్టే కదా. నేను ఎలిమెంట్ ని పాప్ చేయమని అడుగుతున్నానా, డిస్ప్లే చేయమని అడుగుతున్నానా? పాప్ అంటే టాప్ ని మైనస్ చేయాలి. నువ్వు పాప్ అయినప్పుడు మాత్రమే టాప్ మాడిఫై అవ్వాలి, పుష్ చేస్తున్నప్పుడు మాత్రమే టాప్ మాడిఫై అవ్వాలి. టాప్ ఎప్పుడు మాడిఫై అవ్వాలి? టాప్ ఎప్పుడు మాడిఫై అవ్వాలంటే పుష్ చేసినా పాప్ చేసినా టాప్ అనేది మాడిఫై అవ్వాలి. కానీ ఇక్కడ నేను డిస్ప్లే అనేది, ఓకేనా, నువ్వు పుష్ చేయట్లేదు, పాప్ చేయట్లేదు. మరి అలాంటప్పుడు టాప్ ని మైనస్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్టాక్ ఉంది, ఇలా మన దగ్గర ఒక స్టాక్ ఉందమ్మా. ఇప్పుడు టాప్ ఎక్కడుంది? దిస్ ఈజ్ టాప్, దెన్ దిస్ ఈజ్ టాప్. ఇదే కదా టాప్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 50 డిస్ప్లే చేయమన్నాను. నేను 15 డిస్ప్లే చేసి టాప్, మరి నెక్స్ట్ 40 కావాలి కదా. అప్పుడు టాప్ మైనస్ చేస్తే మరి 50 పోయినట్టేగా. అర్థమైందా అర్థం కాలేదా? ఇప్పుడు టాప్ మైనస్ తోటి నేను డిస్ప్లే చేయగలనా అని అడుగుతున్నాను. చేయగలమా? ఆన్సర్ ఎవరు చెప్పట్లే. సో మనం ఏంటంటే
సో యూ కెనాట్ బి మాడిఫై ద టాప్ ఇన్ డిస్ప్లే ఆపరేషన్. డిస్ప్లే ఆపరేషన్ లో టాప్ ని మాడిఫై చేయలేము. మరి ఏం చేద్దాం? మరి డిస్ప్లే చెయ్యాలి అంటే దెన్ యూ టేక్ ద వేరియబుల్ ఐ. నువ్వేం చేస్తున్నావంటే ఐ అనే ఒక వేరియబుల్ టాప్ దగ్గర తీసుకున్నావు. అంటే ఐకి ఏ ఏ ఇండెక్స్ ఇచ్చాను? టాప్ ఎక్కడైతే ఉందో దాని ఇండెక్స్ ని ఐకి ఇచ్చేసాను. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? టాప్ 4 కాబట్టి ఐ కూడా 4. అవునా? ఇప్పుడు ఎస్ ఆఫ్ ఐ అంటే ఎస్ ఆఫ్ ఐ అంటే ఏంటమ్మా మీనింగ్? ఎస్ ఆఫ్ ఐ అంటే ఎంత చెప్పండి నాకు ఇప్పుడు. ఎస్ ఆఫ్ ఐ అంటే చెప్పండి ఎంతో? ఆన్సర్ ఎంత ఎస్ ఆఫ్ ఐ అంటే? వెరీ గుడ్, 50. ఓకేనా? 50. ఇప్పుడు ఐ మైనస్ మైనస్ చేసుకోవచ్చు కదా? ఐ మైనస్ మైనస్ చేసుకోవచ్చా? ఓకే. ఇప్పుడు ఐ మైనస్ మైనస్ చేస్తే ఐ ఎంత అయింది? ఐ 3 అయింది. ఐ వాల్యూ 3 అయింది. అంతే కదా? ఇప్పుడు ఎస్ ఆఫ్ ఐ అంటే ఎంత? 40. మళ్ళీ ఐ మైనస్ మైనస్ ఐ వాల్యూ 2 అంటే ఎంత? 30. అగైన్ ఐ మైనస్ మైనస్. ఓకే. ఎస్ ఆఫ్ ఐ అంటే ఎంత? 20. ఐ మైనస్ మైనస్. సో ఎస్ ఆఫ్ ఐ అంటే 10. ఐ మైనస్ మైనస్. సో దెన్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ. అంటే ఇది లూప్. ఇదంతా ఒక లూప్. లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది? టాప్ దగ్గర స్టార్ట్ అయింది. లూప్ ఎక్కడ ఎండ్ అవ్వాలి? -1 దగ్గర ఎండ్ అవ్వాలి. ఓకేనా? లూప్ టాప్ దగ్గర స్టార్ట్ అయ్యి లూప్ ఎక్కడ ఎండ్ అవ్వాలి? -1 దగ్గర ఎండ్ అవ్వాలి. -1 దగ్గర ఎండ్ కావాలి. ఓకేనా? ప్రతిసారి మనం ఏం చేయాలంటే వాల్యూని డిస్ప్లే చేయాలి. మీకు ఇప్పుడు అర్థమైందా మీకు? సో అందుకనే స్టెప్ 3 ఏం చెప్పాను చూడండి. స్టెప్ 3 ఏం చెప్పాను చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ, అంటే స్టాక్ అనేది ఎంప్టీ కాకపోతే దెన్ డిఫైన్ వేరియబుల్ ఐ. ఒక ఐ అనే వేరియబుల్ ఇమ్మన్నాడు, టాప్ ఇమ్మన్నాడు. ఓకే. ఇనీషియలైజ్ విత్ టాప్. టాప్ ఏ వాల్యూ అయితే ఉందో, టాప్ వాల్యూ అంటే వేరు, టాప్ ఇండెక్స్ అంటే వేరు. టాప్ ఇండెక్స్ నిమ్మంటున్నాడు తప్పించి టాప్ లో ఉన్న వాల్యూని కాదు. అర్థమైందా? ఇక్కడ టాప్ లో ఉన్న వాల్యూ 50, టాప్ ఇండెక్స్ 4. 15 అసైన్ చేయమంటున్నాడా, 4 అసైన్ చేయమంటున్నాడా? మూడో స్టెప్ లో 15 అసైన్ చేయమంటున్నాడా, 4 అసైన్ చేయమంటున్నారా? చెప్పండి. ఎస్, నాట్ 50, 4 అసైన్ చేయమంటున్నాడు. ఓకేనా? డిస్ప్లే స్టాక్ ఆఫ్ ఐ. స్టాక్ లో 8th పొజిషన్ అంటే టాప్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేసేయమంటున్నాడు. డిస్ప్లే అయిపోయిన తర్వాత ఆ ఐ యొక్క వాల్యూని డిక్రిమెంట్ చేసేయి. అంటే టాప్ -1 అవుతుంది. ఇప్పుడు అంటే 5 అనుకోండి 4 అవుద్ది, 4 అనుకోండి 3 అవుద్ది, 3 అనుకోండి 2 అవుద్ది. ఓకే. అలాగా రిపీట్ అబౌవ్ స్టెప్స్. అబౌవ్ స్టెప్స్ అంటే ఎవరు? 2, 3లు. రిపీట్ 2, 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా? సారీ, ఓన్లీ థర్డ్ స్టెప్. రిపీట్ అబౌవ్ స్టెప్ అన్నాడు కదా, అబౌవ్ స్టెప్స్ కాదు, రిపీట్ అబౌవ్ స్టెప్. అబౌవ్ స్టెప్ ని రిపీట్ చేస్తూ ఉండు. ఓకేనా? రిపీట్ చేసి ఏం చెప్పమంటున్నాడు? ఎంతవరకును? ఐ
వాల్యూ బికమ్స్ జీరో అన్నాడు. సారీ, బికమ్స్ జీరో కాదు, -1. ఐ బికమ్స్ -1. ఐ బికమ్స్, అది మాడిఫై చేసుకోండి, అక్కడ రాయండి, నేను మాడిఫై చేసుకుంటాను. మీరు నోట్స్ లో రాసుకున్నప్పుడు ఐ బికమ్స్ -1 అని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనికి కోడింగ్. ఓకేనా? సో ఐ ఈక్వల్స్ టు, ఇక్కడ కోడింగ్ మిస్టేక్ వచ్చింది, నేను కోడింగ్ ఇక్కడ రాస్తాను చూడండి. స్టాక్, ఇక్కడ కోడింగ్ రాస్తున్నాను చూడండి, డిస్ప్లే స్టాక్ కి కోడింగ్ రాస్తున్నాను. సో వాయిడ్ డిస్ప్లే, ఎందుకంటే డిస్ప్లే ఏది రిటర్న్ చేయదు, వాయిడ్ డిస్ప్లే. అలాగే డిస్ప్లే ఏ వాల్యూను కూడా తీసుకోదు, వాయిడ్ డిస్ప్లే. ఓకేనా? వాయిడ్ డిస్ప్లే. ఫస్ట్ ఏం తీసుకోమన్నాను? ఇంట్ ఐ. ఐలోకి ఏం పెట్టమన్నాను నేను? టాప్ ని పెట్టమన్నాను, అంటే ఐని టాప్ తో ఇనిషియలైజ్ చేయమన్నాను. ఇనిషియలైజ్ చేశాను కదా. ఇప్పుడు printf ఎలిమెంట్స్ ఇన్ స్టాక్ ఆర్ అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత లూప్ రిపీటెడ్ గా చేయమని చెప్పాం కదమ్మా, రిపీటెడ్ గా చేయమన్నాం కాబట్టి లూప్ ఫర్ i equals to top, I less than 0 అంటే -1 వరకు, -1 less than 0 వరకు వెళ్ళాలి. 0 less than 0 కండిషన్, I greater than or equals to 0. I greater than or equals to 0. ఎప్పుడైతే -1 అయిందో ఫాల్స్ అయిపోతుంది. దెన్ I++. ఇది లూప్. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాం మనం? printf సో వాల్యూ ఎక్కడుందమ్మా? స్టాక్. ఎస్ అనే స్టాక్ పైన పెట్టుకున్నాం కదా. ఈ ప్రోగ్రామ్ మర్చిపోయారు ఇక్కడ చూడండి, ఎస్ అనే స్టాక్ తీసుకున్నాం కదా మనం. ఇదిగో ఎస్ అనే స్టాక్ తీసుకున్నాం కదా, పొద్దుట చెప్పిన ప్రోగ్రామ్. ఎస్ ఆఫ్ స్టాక్, ఎస్ ఆఫ్ సైజ్, అది అట. ఆ ఎస్ అనే అరేలో ఐత్ లొకేషన్, ఎస్ అనే అరేలో ఐత్ లొకేషన్, ఎస్ అనే అరేలో ఐత్ లొకేషన్ ని ప్రింట్ చేశాను నేను. అది ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రావాలి కాబట్టి \n %5d \n సెమీకోలన్. ఈ ఫంక్షన్ ఏమైనా అర్థమైందా, అర్థం కాలేదా? ఈ ఫంక్షన్ ఏమైనా అర్థమైందా మీకు? ఇంకొకటి కూడా మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎలాగంటే, సార్ నిజంగా స్టాక్ లో ఎలిమెంట్స్ ఉన్నాయో లేదు కదా, డైరెక్ట్ గా మీరు స్టాక్ ని ప్రింట్ చేసేస్తున్నారు అన్నప్పుడు ఇంకో కండిషన్ రాయొచ్చు.
అమ్మ ఈ కోడింగ్ అర్థమైందా అర్థం కాలేదా? డిస్ప్లే కోడింగ్ అర్థమైందా అర్థం కాలేదా? ఫస్ట్ టాప్ అనేది -1 అంటే స్టాక్ అనేది ఎంటీ, కాబట్టి మనము ఎలిమెంట్స్ ఏమి డిస్ప్లే చేయలేం కాబట్టి ఎంటీ అని చెప్పేసాం. ఒకవేళ టాప్ ఈక్వల్స్ టు -1 కాకపోతే స్టాక్ లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయని డిస్ప్లే చేస్తాం చెప్పి ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుని టాప్ లో పెట్టాం. ఐ ఈక్వల్స్ టు టాప్ అని పెట్టాం. ఐ ఈక్వల్స్ టు టాప్ అని పెట్టాం. ఐ అనేది టాప్ అంటే ఏంటి? జీరో కానీ జీరో కంటే ఎక్కువే కదా ఉంటుంది. 0, 1, 2, 3, 4 అనే కదా ఉంటాయి ఇండెక్స్లు. కాబట్టి ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. చూడండి, ఐ అంటే ఎంత? 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎస్ కాబట్టి ఏమొచ్చింది మనకి? ట్రూ. సో లోపలికి వచ్చి ఎవరిని ప్రింట్ చేసాం? ఎస్ఎఫ్ఐ. ఎస్ఎఫ్ఐలో ఎవరున్నారు? 50. ఇందాక ఎగ్జాంపుల్ బట్టి చెప్తున్నా. 50 అంటే 50 అనేది ఏమైంది మనకి? 50 అనేది సేవ్ అయింది, సారీ డిస్ప్లే అయింది. తర్వాత ఐ మైనస్ అంటే ఐ వాల్యూ 4 అయింది, సారీ 3 అయింది. 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎస్, లోపలికి వచ్చాం. ఎస్ ఆఫ్ 3 లో ఏమున్నది? 40. మళ్ళీ ఐ మైనస్ ఐ వాల్యూ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎస్ ఆఫ్ 2 లో 30 ఉంది. ఐ మైనస్ 1. ఎస్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ 0. 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎస్ ఆఫ్ 1 లో ఎవరున్నారు? 20. ఐ మైనస్ ఐ వాల్యూ ఎంత? 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎస్ ఆఫ్ 0 లో ఎవరున్నారు? 10. ఐ మైనస్ ఐ వాల్యూ -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ఫాల్స్. స్టాక్ లో ఎలిమెంట్స్ అన్ని మనకు డిస్ప్లే అయిపోయినాయి. సో దిస్ ఈస్ కాల్డ్ డిస్ప్లే ఆపరేషన్. ఇదేమైనా అర్థమైందా అర్థం కాలేదా? ఓకేనా? ఇప్పుడు ఇంకా లాస్ట్ టూ ఆపరేషన్స్ వెరీ సింపుల్ ఆపరేషన్స్. ఇవి అయిపోతే మానేచ్చలే మనం. అంటే 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఈజ్ ఫుల్. ఏంటమ్మవి? ఈజ్ ఫుల్. కనిపిస్తుందా? ఈజ్ ఫుల్ అంటే ఏంటి అంటే this function is used to check whether the stack is full or not. Whether the stack is full or not. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఏంటి? దీని ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫుల్ అనేది ఎందుకు వాడుతున్నాం? ఇట్ చెక్ వెదర్ ద స్టాక్ ఈస్ ఫుల్ ఆర్ నాట్. రెండో పాయింట్ ఏంటి? దిస్ ఈజ్ ఏ బూలియన్ ఫంక్షన్.
ఓకేనా. బూలియన్ ఫంక్షన్ ఏంటి అర్థం ఏంటి? ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అది రెండో పాయింట్. అంటే బూలి అంటే ఇది ఎవరిని ఇన్సర్ట్ చేయదు, ఎవరిని డిలీట్ చేయదు. ఎంటీ అయితే ఫుల్ అయితే ఫుల్ అని చెప్పుద్ది, ఎంటీ అయితే సారీ ఫుల్ కాకపోతే ఫుల్ కాదని చెప్పుద్ది. ఓకేనా. మూడోది ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇది ట్రూ రిటర్న్ చేస్తుందంట. ఎప్పుడు? ద స్టాక్ ఈజ్ ఫుల్. ద స్టాక్ ఈజ్ ఫుల్. స్టాక్ ఫుల్ అంటే కండిషన్ ఏంటి చెప్పగలరా, రాయగలరా? ఏంటమ్మా రాయండి. స్టాక్ ఫుల్ అంటే ఎప్పుడైతే టాప్ ఈక్వల్స్ టు సైజ్ -1 ఉందో ఈజ్ ఫుల్ ఏం రిటర్న్ చేస్తుందంట? ట్రూ రిటర్న్ చేస్తుందంట. ఎప్పుడైతే టాప్ అనేది సైజ్ -1 ఉన్నదో అప్పుడు ఈజ్ ఫుల్ ఏం రిటర్న్ చేస్తుందంట? ట్రూ రిటర్న్ చేస్తుందంట. అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అంటే అర్థం ఏంటి? టాప్ అనేది సైజ్ -1 కాకుండా ఇంకా తక్కువగా ఉందనుకో, 0 1 2 3 4 అట్లా ఉందనుకో, అంటే ఇంకా స్టాక్ ఫుల్ కాలేదని అర్థం. అప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంట? ఫాల్స్ రిటర్న్ చేస్తుందంట. అర్థమైంది కదా మీకు? సో మరి దీని యొక్క అల్గారిథం ఎలాగుంటుంది? దీని యొక్క అల్గారిథం ఎలాగుంటుంది? To check the top is equal to size -1. ఓకేనా. లేదు మాకు ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా సార్ అనుకుంటే ఇట్లా రాసేసుకోండి. ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు ఇది ఒకటి వస్తే రెండోది చాలా ఈజీ అయిపోద్ది. ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు సైజ్ -1 దెన్ నేను దెన్ రిటర్న్ 1 అంటున్నాను. రిటర్న్ 1 అని ఎందుకన్నాను? మనకి ట్రూ అనే ఫాల్స్ అనేది తెలియదు కాబట్టి 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. ఓకేనా. ఓకే. ఎల్స్ రిటర్న్స్ 0. ఓకేనా. అల్గారిథం అర్థమైందమ్మా? అల్గారిథం అర్థమైంది కదా?
మనం ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాయాలి? మనము ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాయాలి? అర్థమైంది కదా? అర్థమైందమ్మా? సో ఇదంతా కూడా ఈజ్ ఫుల్ ఆపరేషన్. ఇదంతా కూడా ఈజ్ ఫుల్ ఆపరేషన్. ఓకేనా? ఇంకా ఈజ్ ఫుల్ లో మీకు అర్థం కాకపోవడానికి ఏమైనా ఉందా? అర్థమైందా? మా ఈజ్ ఫుల్ అంతా అర్థమైందా? ఇంకా అర్థం కాకపోవడానికి ఏమైనా ఉందా? మరి ఇప్పుడు ఈజ్ ఎంటీకి రాద్దామా? ఈజ్ ఎంటీకి రాద్దామా? ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఎంటీకి ఏం రాయాలి? వరుసగా మీరు టైప్ చేస్తారా? ఎలా రాయాలి ఈజ్ ఎంటీకి? ఈజ్ ఎంటీ ఫంక్షన్ పేరు ఏం పేరు? సారీ, దీని పేరు ఏం పేరు? ఈజ్ ఎంటీ. మనం ఈజ్ ఎంటీ అని రాసుకుంటాం. అవునా? ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలి? మొత్తం రాస్తాను. ఈజ్ ఎంటీ. This function is used to check whether the stack is full. అని తీసి అక్కడ ఏం రాయాలమ్మా? అక్కడ ఏం రాయాలి చెప్పగలరా? ఫుల్ ఆర్ నాట్ ఉంది కదా, దాన్ని తీసేసి ఏం రాయాలి? ఎంటీ. వెరీ గుడ్. సో ఎంటీ.
ఓకేనా, ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. తర్వాత this is a boolean function, so it returns either true or false. There is no change. It returns true if the stack is empty. Stack is empty. స్టాక్ ఈజ్ ఎంటీ. స్టాక్ ఎంటీ అని ఎప్పుడు చెప్తాం? ద సైజ్ ఈక్వల్స్ టు టాప్ ఈక్వల్స్ టు సైజ్ -1 లేదంటే ఓన్లీ -1. అయినప్పుడు టాప్ ఈక్వల్స్ టు మైనస్ అంటే ద స్టాక్ ఈజ్ ఎంటీ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఇక్కడ చూడండి, స్టెప్ 1 ఏం రాయాలి? టాప్ ఈక్వల్స్ టు సైజ్ -1 కాదు, టాప్ ఈక్వల్స్ టు -1, దెన్ రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ 0. అదంతా కామన్. ఓకేనా? ఇక్కడ ఇంట్ ఈజ్ ఫుల్ అనే ప్లేస్ లో ఇంట్ ఈజ్ ఎంటీ, ఇంట్ ఈజ్ ఎంటీ. int is empty. Int is empty. సో టాప్ ఈక్వల్స్ టు -1 అయితే రిటర్న్ 1, అదర్వైజ్ రిటర్న్ 0. అర్థమైంది కదమ్మా మనకి ఎంతతో